హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం నిన్న చెప్పుకున్నాం కదండి ఇవాళ మార్కెట్ పరిస్థితి ఏంది అని. అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చూద్దామండి. నేను ఏం చెప్పానండి నిన్న, కావాలంటే వీడియో చూసుకోండి. నా మాటల మీద ఏమైనా అనుమానం ఉంటే మీకు, గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా మార్కెట్ పెరుగుతుంది అని చెప్పాను. గ్యాప్ అప్ అయితే మాత్రం పెరగకపోవచ్చు, ఒకవేళ పెరిగినా ఇక్కడ దాకా రావచ్చు, కానీ గ్యాప్ డౌన్ అయినా కూడా పెరుగుతుంది అని చెప్పాను. గ్యాప్ డౌన్ అయినా పెరిగింది, రెండు అలానే అయినాయండి. బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు, కానీ నిఫ్టీ కొంచెం స్లైట్గా పెరిగింది, కానీ ఇది పెరిగినట్టు కనబడుతుంది. కానీ నిఫ్టీ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడనే ఇవాళ మార్కెట్ కూడా క్లోజ్ అయిందండి, కిందికి వెళ్ళి. మనం ఈ ఫ్రైడే లో చూసాం కదా అండి, ఫ్రైడే హై ఫ్రైడే లో, గత వారం రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇదే కదా. మన పైకి వెళ్తేనేమో ఇది క్రాస్ కావాలి, కిందికి వెళ్తే ఇది క్రాస్ కావాలని. డే క్లోజ్ కావాలన్నాం, డే క్లోజ్ కాలేదు. దీన్ని క్రాస్ అయిందండి, లైన్ ని క్రాస్ అయ్యి, చూసారా ఈ లైన్ ని, ఇది ఫ్రైడే లో అన్నట్టు. ఇది ఫ్రైడే లోని క్రాస్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయింది, ప్రైస్ రివర్సల్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇది డే క్లోజ్. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ ఆ లైన్ దగ్గరనే క్రాస్ అయిందండి. చూడండి, ఎగ్జాక్ట్లీ ఆ లైన్ నుంచే రివర్స్ అయింది, కిందికి వెళ్ళలేదు. ఇంకా నిఫ్టీ అన్న కిందికి వెళ్ళి రివర్స్ అయింది, అని ఈ బ్యాంక్ నిఫ్టీ అలా కాదండి, ఎగ్జాక్ట్లీ అదే లైన్ నుంచి. ఏది ఫ్రైడే లో నుంచి చూస్తాను చూడండి. ఇది ఫ్రైడే హై ఫ్రైడే లో, ఈ మధ్యలోనే కదా అండి ఈ నిఫ్టీ ఉన్న బ్యాంక్ నిఫ్టీ రెండు ఇలా తిరుగుతున్నాయి. ప్రైస్ అక్కడక్కడనే తిరుగుతుంది చూడండి, ఈ రెండింటి మధ్యనే తిరుగుతుంది. మీకు నిఫ్టీ కూడా చూస్తాను చూడండి, హై లో వీటి రెండింటి మధ్యనే దిగి కొంచెం కిందికి వచ్చి క్రాస్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది. ఒకవేళ ఇది డే క్లోజ్ కిందే అయితే మాత్రం మళ్ళీ మనం ఫర్దర్గా కింద ఇంకొక లైన్ ఉందండి, అది ఏంటంటే ఇందులో చూస్తాను నేను ట్రేడింగ్ వ్యూలో. ఈ లైన్ అండి, ఈ లైన్ చూసారా, బ్లాక్ లైన్, ఇది ఒక్కటి ఉందండి ఆఖరి ఛాన్స్. ఒకవేళ కిందికి వచ్చిందంటే ఇక్కడ నుంచి రివర్సల్ కావాలి, ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళాలి. లేదు కిందికి వెళ్ళిందా మార్కెట్కి గడ్డు కాలేమండి. నేనైతే అలా వెళ్తుందని అనుకోవట్లేదు, పైకే వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి రివర్సల్ అయితే మాత్రం ఓకేనండి, మార్కెట్ బాగానే పైకి వెళ్తుంది. 25 దాకా వెళ్ళొచ్చు. మళ్ళీ చూద్దాం, రేపటి మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికైతే నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఏమవుతుందో దాని గురించి మాట్లాడదామండి. నేనేం చెప్పానండి, రెడ్ డే ఆఫ్ కింద పడితే మేబీ డేలో దాకా వస్తాను. అది గ్యాప్ డౌన్ లోనే రెడ్ డే ఆఫ్ కిందికి వచ్చింది, గ్యాప్ డౌన్ లో వచ్చి రెడ్ మేబీ డేలోని టచ్ అయ్యి రివర్స్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఎక్కడ బాటమ్ సిపిఆర్ దాకా వచ్చిందండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్లీ అదే సపోర్ట్ లైన్ నుంచి సపోర్ట్గా పనిచేస్తుందండి. సో ఇది 2 సార్లు టచ్ అయింది కాబట్టి ఈ సపోర్ట్ మరి రేపు బ్రేక్ అవుతుందా కిందికి వచ్చి, లేకుంటే ఇలానే సపోర్ట్ తీసుకొని పై దాకా వెళ్తుందా చూద్దాం. ఒకవేళ ఇంకొకసారి ఈ లైన్ వరకు వచ్చింది అనుకోండి, 51,629 వరకు, ఇది దాటిందంటే పైకి వెళ్ళిపోతుందండి మార్కెట్. ఇదైనా రెండు అంతేనండి. ఇదేంటిదండి, ఇది కొంచెం మూమెంట్ తక్కువ ఉంది. ఇది ఏమని ఉందంటే నిఫ్టీ 50 ఒక రెడ్ డే ఆఫ్ వర్కౌట్ అయిందండి, బ్లూ డే ఆఫ్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ ఉంది, నేను చెప్పాను కదా, సిపిఆర్ గురించి కూడా ఒక చాలా వీడియోలోనే చెప్పాను నేను. సిపిఆర్ ఉంది కాబట్టి ఇక్కడ పైకి ప్రైస్ పోలేదు, ఒకవేళ పోలేదు. ఎందుకంటే రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, రెడ్ మేబీ డే దాకా వెళ్ళాలి. బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, బ్లూ మేబీ డే దాకా వెళ్ళాలి. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ సిపిఆర్ ఉండడం వల్ల వెళ్ళలేదు. సేమ్ ఇది కూడా అదేనండి, ఇక్కడ సిపిఆర్ ఉంది, ప్రైస్ మూమెంటం లేదు. ఓకేనా, ఇదైతే ఒకటి వర్కౌట్ అయిందండి. నేను పొద్దున టెలిగ్రామ్లో కాల్ ఇచ్చానండి, చూసారా, స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నాను నేను. ఇది నిఫ్టీ 50
ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్లూ బ్లూ లైన్లకు సంబంధించిన దీని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకుంటారని. అదేవిధంగా నేను ఈ స్క్రీన్ షాట్ కూడా పెట్టిన కాల్ 23,400 కాల్ సంబంధించింది. ఆ వెంటనే నేను ఏం చేశానంటే రెండు మనకు ఉన్నాయి కదా లెవెల్స్ రెడ్ డే ప్రకారం యాజ్ పర్ ఇది ఓపెనింగ్ లెవెల్స్ ఇది పెట్టానండి. కాకపోతే నేను ఏం చేశానంటే 11కు ఎప్పుడు చెప్పానండి, నేను 10కి చెప్పినట్టు కొంచెం 9:40 10కి చెప్పానండి. 23,400 కాల్ బై అబౌట్ 270 అని చెప్పాను. బై చేసుకున్నారా? బై చేసుకుంటే చూసారా, అప్పటికి 11:03 వరకు 303 దాకా వెళ్ళింది. ఇంకా అంతకంటే హై వెళ్ళిందండి. 350 కొంచెం చూద్దామండి. 23,400 కాల్ ఎక్కడ దాకా వెళ్ళింది. 23,400 ఎక్కడ దాకా వెళ్ళిందండి? హై 384 దాకా వెళ్ళింది చూసారా. మనం ఇంకా నేను 303కి అప్పటికే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ ఏమైందంటే చూద్దాం. ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు 8:45 కదా, ఫస్ట్ 1 అవర్ దిగిందండి. ఆఫ్టర్ తర్వాత 1 అవర్ తర్వాత సెకండ్ క్యాండిల్ అంటే 1 అవర్ సెకండ్ క్యాండిల్ నుంచి రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడికి నేను ఈడ తీసుకున్నానండి. ఈడ తీసుకున్నప్పుడు ప్రైస్ ఒక్కసారిగా చూసారా ఎంత కిందికి దిగిందో. అప్పుడు నేను ఎంత లాస్లో ఉన్నా తెలుసానండి, 5,000 చేంజ్, 5,200 ఏమో లాస్లో ఉన్నాను. కానీ నేను భయపడలేదండి, నాకు తెలుసు మార్కెట్ పైకి వెళ్తుందని. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడతారు, ప్యానిక్ అయిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు, ఇంకా కింది పడి ఇంకా మనం డబ్బులు లాస్ అవుతాం కావచ్చు అని చెప్పి భయపడి ప్యానిక్ అయి ఎగ్జిట్ అయిపోతారు. కానీ అలా కాలేదండి, ఎందుకంటే ఇట్లాంటివి నేను ఎన్నో చూశాను. అందుకోసమే ప్రాక్టీస్ కంటే అనుభవం గొప్పది అంటారు కదా, అది ప్రాక్టీస్ ఉండాలి, అనుభవం ఉండాలి, రెండు ఉండాలండి. మొత్తానికైతే నేను ప్రాఫిట్ గెయిన్ అయ్యాను, ప్రాఫిట్ కూడా గెయిన్ అయ్యని చెప్పాను. నేను 303కి ఎగ్జిట్ అయిపోయాను. నాకు ఇవాళ టోటల్ ప్రాఫిట్ 2475 అండి. ఓకేనా, కాల్స్ ఇస్తాను అలా. ఆ విధంగా నా టెలిగ్రామ్ని మీరు ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి యాడ్ అవ్వండి, ఫాలో అవ్వండి. నేను ఇట్లా చార్ట్స్ లెవెల్స్ కూడా ఏమైనా ఉంటే, నాకు ఒకటే లెవెల్ కనబడ్డదండి, అందుకోసం ఒకటే లెవెల్ పెట్టాను. 23,400 కాల్ ఒకటే లెవెల్ పెట్టాను. 23,400 కాల్ ఇదండి. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు 25 క్వాంటిటీ ఉండే మనకు స్టాప్ లాస్ 20 పాయింట్లు పెట్టుకుంటే అంటే స్టాప్ లాస్ పాయింట్స్ బాగా దొరికేది. కానీ ఇప్పుడు 75 క్వాంటిటీ అయ్యేసరికి ఒక లాట్ మనకు స్టాప్ లాస్ 20 పాయింట్స్ పెట్టుకుంటే ఎంత లాస్ అవుతుందండి? 1,500 లాస్ అవుతుంది. ఎందుకంటే ఒక 20 ఇంతకుముందు 25 ఉన్నప్పుడేమో 20 పాయింట్లు పెడితే 500 రూపాయలు, ఇప్పుడు అది మూడింతలైంది. ఎంత? 1,500 రూపాయలు స్టాప్ లాస్ అవుతుంది. సో నేను అందుకోసమే మీరు ఏం చేయండి అంటే, నిఫ్టీలో చేయాలనుకుంటే ఈ విక్కులు ఉంటాయి చూసారా, విక్కులు అంటే తెలుసా, ఇట్లా గీతలు ఉంటాయి చూడండి, ఇట్లా పొడగాటి గీతలు, కింద పొడగాటి గీతలు, ఇట్లా దీన్ని బాడీ అంటారు. ఈ బాడీ క్లోజ్ అయింది కదా, బాడీకి కింద ఒక లైన్ ఉంది, పైన ఒక లైన్ ఉంది. ఈ లైన్లను విక్కులు అంటారండి, ఈ తోకల్ని. ఈ వీటిని ఏం చేయాలంటే, మనం తీసుకునేటప్పుడు నేను అన్నాను కదా రెడ్ డే యాప్ మీద క్లోజ్ అవ్వగానే తీసుకోండి అని చెప్పేసి, అలా తీసుకోకండి. ఎందుకంటే ఒక్కసారి వెనకకి వచ్చింది అనుకోండి, ఒక 20 పాయింట్ 30 పాయింట్లు ఎక్కువకి అనుకోండి, మీరు ఆ 2000 మైనస్లో చూసి రెడ్లో చూసి కదా ఒక్కసారిగా ఎగ్జిట్ అయిపోతుంది, ఇంకా దిగుతుంది కావచ్చు అని చెప్పి, అప్పుడు అయ్యో డబ్బులు పోయాను అనుకుంటారు. అలా చేయకండి. ఏం చేయండి అంటే, మనది 500 స్టాప్ లాస్ ఉండాలి. 500 స్టాప్ లాస్ అంటే ఎంత? 6 పాయింట్లు అంతే కదా, 6 చేంజ్ వస్తుంది, 6 చేంజ్ వస్తుంది, 6 పాయింట్లే అనుకోండి. 6 పాయింట్లు, ఒక్క నిమిషం అండి, 6 పాయింట్లు లేకుంటే 7 పాయింట్లు పెట్టుకుంటే ఎట్లుంటుంది? 525, 7 పాయింట్స్ పెట్టుకుందాం. 7 × 75, 7 × ఓకే, 7 × 7 పాయింట్స్ పెట్టుకోవాలి. 7 పాయింట్స్ పెట్టుకోవాలంటే ఎప్పుడైనా ఒక క్యాండిల్ ఇట్లా పడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఒకసారి కిందికి దిగుతుంది. ఆ పెరిగే టైంలో చెప్తున్నా, తగ్గే టైంలో ఫస్ట్ పెరిగి దిగుతుంది.
ఇక్కడ విక్ ఏర్పడుతుంది పైన. పెరిగేటప్పుడు ఏం చేస్తుంది, దిగి పెరుగుతుంది, కింద విక్ ఏర్పడుతుంది. ఆ విక్ 7 పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి వాళ్ళు ఏర్పరిచిన లో 7 పాయింట్స్ దూరం ఉండాలి. అట్లయితేనే మనకి స్టాప్ లాస్ 500 లోపల దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఓపెన్ ఎక్కడ ఉందండి, సపోజ్ ఇదే క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్, ఇది ఓపెన్ ఎంత ఉంది, 341 ఉంది, లో ఎంత ఉంది, 326 ఉంది. 4126 అంటే ఎంత అండి, 15. నో, ఇది వద్దు, డబుల్ ఉంది అంటే 1000 రూపీస్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. 15 పాయింట్స్ ఉండద్దు, 5 పాయింట్స్ ఏదైతే ఉంటుందో. ఇప్పుడు ఇది 15 మినిట్స్ కాబట్టి మనకి ఇట్లా 5 మినిట్స్ లోకి వెళ్ళినాం, కొంచెం జూమ్ చేయడం అన్నట్టు 5 మినిట్స్ అంటే. ఇది చూడండి, ఈ ఓపెన్ ఎంత ఉంది, 330, లో ఎంత ఉంది, 326. ఇది 6 పాయింట్స్ ఉంది. ఇది ఇట్లాంటి క్యాండిల్ 5 మినిట్స్ లో అయితే కొంచెం మనం చేసుకోవచ్చు అండి. నేను చెప్తాను, ఇలా నాకు ఇది ఐడియా తట్టింది, ఎలా అని ఆలోచిస్తే ఐడియా తట్టింది ఏంటంటే, చిన్న విక్కులనే మనం దొరకబట్టుకోవాలి. ఏది 6-7 పాయింట్స్ ఉన్న విక్కులనే దొరకబట్టుకోవాలి. ఇంకా లేదు నాకు పెరుగుతుందని మీకు నమ్మకం ఉంది అంటే, ఇంకా నేను 7 పాయింట్స్ కంటే ఎక్కువ భరించాయని నేను చూస్తా అంటే అది మీ ఓన్ రిస్క్. కాకపోతే నేను 500 అండ్ 600 లెవెల్లోనే నేను స్టాప్ లాస్ చూడాలి, ప్రాఫిట్ మాత్రం నాకు ఎక్కువ రావాలంటే మాత్రం ఇలానే చూడండి. 500-600 లెవెల్స్తో స్టాప్ లాస్ అంటే 7 పాయింట్స్ పెట్టుకోండి. అంటే మీ ఓపెన్ కూడ్ను లోకి 7 పాయింట్స్ దూరం ఉండాలి. అంటే మీరు ఎక్కడ తీసుకోవాలి, ఓపెన్ దగ్గరనే తీసుకోవాలి. అంటే 330 దగ్గరనే తీసుకోవాలి. అది లో ఎంత ఉండాలి, 36-37 అంతే. మనం 7 పాయింట్స్ అనుకున్నాం కదా, 7 పాయింట్స్ పెట్టుకోండి. 7 పాయింట్స్ గ్యాప్ ఉన్నానుకో, అప్పుడు మనం తీసుకుంటే ఏమవుతుంది, ఒకవేళ మార్కెట్లో పెరిగి మళ్ళీ కిందికి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయినా పెద్దగా మనకు లాస్ అయ్యేది ఏమి ఉండదు. ఎంత 500 ఖర్చులతోటి 600 లాస్ అవుతాం. అదే పైకి వెళ్తే మాత్రం ఏ విధంగా చూసినాం, ఎంత పెద్దగా వెళ్ళిందా, ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది, ఈ ఓపెన్ 30 దగ్గర తీసుకున్నాం, క్లోజ్ ఎంత అయింది, ఈ ఓపెన్ 30, ఈ క్లోజ్ హై 45 దాకా వెళ్ళింది. 30-45 అంటే 15 పాయింట్స్ అంతే కదా. 15 into 75 ఎంత అవుతుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది. ఆ విధంగా 1:2 వర్కౌట్ అవుతుంది. ఓకేనా, నేను చెప్పింది అర్థమైందిగా. ఇలా చేయండి, నేను కూడా చెప్తాను, ఇలా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సరే, రేపటి లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రేపండి మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే బాగానే ఉంది, చూద్దాం. ఇప్పటివరకు అయితే డాటా అయితే అంత బెటర్ గేమ్ లేదు, అంత వరస్ట్ గేమ్ లేదు, మీడియం ఉంది. ఎలా ఎక్స్పైర్ ఉంది కాబట్టి 2nd జనవరి నాడు ఎక్స్పైర్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ ప్రైజ్ని గంతే ఈ 2 లైన్ల మధ్యనే తిప్పుతుంటారు. ఏ 2 లైన్లు అండి, నేను చెప్పాను కదా, ఈ ఫ్రైడే హై లో మధ్యనే తిప్పుతుంటారు. చూద్దాం, ఓకేనా. రేపు కూడా కొంచెం పెరుగుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే అంత నెగటివ్ అయితే ఏం లేదు. చూద్దాం ఏమవుతుందో. మనమైతే లెవెల్సే ఫాలో అవుదాం, ఓకేనా. లెవెల్స్ పైన క్లోజ్ అయితే బై చేయడం, లెవెల్స్ కింద క్లోజ్ అయితే పుట్ను బై చేయడం, లెవెల్స్ పైన క్లోజ్ అయితే కాల్ బై చేయడం, ఓకేనా. నిఫ్టీ చూడండి, 23,500 కాల్, 23,800 పుట్, 300 పాయింట్స్ రేంజ్లో ఉందండి. 650 ఎబోవ్ అంటే ఈ రెడ్ డే ఆఫ్కి 650 ఎబోవ్ క్లోజ్ అయితేనేమో 23,500 కాల్ బై చేసుకోండి. దీని కింద క్లోజ్ అయితే 23,600 కింద క్లోజ్ అయితేనేమో 23,800 పుట్ని బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఏది 50,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 50,600 కాల్ బై చేసుకోండి. 50,800 బిలో అంటే ఈ రెడ్ డే ఆఫ్ కింద 50,000 మనదైతే రెడ్ డే ఆఫ్ పైన కిందనే ఉంటుందండి. ఇది క్లోజింగ్ సంబంధించింది కాబట్టి రెడ్ డే ఆఫ్, ఓపెనింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్ ఇట్లా టెలిగ్రామ్ లో షేర్ చేస్తున్నాను చూడండి. బ్లూ లైన్లు, అవి బ్లూ లైన్లు ఉంటాయి చూసారా, బ్యాంక్ నిఫ్టీ బ్లూ లైన్, బ్లూ డే ఆఫ్, బ్లూ మేబీ డే హై, బ్లూ మేబీ డే లో, ఆ విధంగా ఉంటుంది, ఓకేనా. సేమ్ అదే విధంగా రెడ్ డే ఆఫ్కి ఏ విధంగా చేసుకుంటావు, బ్లూ డే ఆఫ్ కూడా ఆ విధంగా చేసుకోవాలి. దీని మీద క్లోజ్ అయితేనే 50,900 క్లోజ్ అయితే 50,600 కాల్, దీని కింద రెడ్ డే ఆఫ్ కింద 50,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,100 పుట్. వాటి ప్రీమియం చెప్తాను, రాసుకోండి. 23 ఫస్ట్ నిఫ్టీ 50 చెప్తాను. 23,500 కాల్ది, 270 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 354 టార్గెట్ బై చేసుకోండి. 354 టార్గెట్.
పుట్ సైడ్ చూస్తే ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్తుంది, మనం అన్నట్టు రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయిందంటే మనం 23,800 పుట్ బై చేస్తాం కదా, అది 180 మీద క్లోజ్ అయి ఉండాలి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 275. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, 50 కాల్ సైడ్ చూస్తే 50,600 కాల్ 1310 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. టార్గెట్ 1415, 1415, 1415. పుట్ సైడ్ చూస్తే 51,100 పుట్ తీసుకోండి, అది 780 మీద క్లోజ్ అవ్వాలి. టార్గెట్ 880, 100 పాయింట్స్ అన్నట్టు. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఓకే, కొట్టుకున్నారుగా. ఇదండి ఇవాళ రేపటి లెవెల్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా షేర్ మార్కెట్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా వీడియో సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు, లాస్లో ఉన్నా తక్కువ అవుతారు. ఓకేనా, మరొక వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.